శిష్యులను తయారు చేశారు సేవకులు. ఈ 12 మందిలో ఒకే ఆత్మ ఉండాలి, ఒకే మనసు ఉండాలి, ఒకే ధ్యేయం ఉండాలి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇండియా మ్యాచ్ గెలవగానే చేతులు కలపండి, వాళ్ళు భలే చేస్తారు ఇట్లా. ఒక్క ఆగు ఆగు ఆగు. ఎస్, ఏదైనా గెలిచినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు వెంటనే చూడండి, క్రికెటర్స్ ఎంత అద్భుతంగా, ఇది గెలుపుకు కారణం. ఈ చిహ్నం ఏంటో తెలుసా? గెలుపుకు కారణం. అందరూ చేతులు కలుస్తేనే ఇది గెలుపుకు కారణం. పరిచర్యలో కూడా అన్ని చేతులు కలుస్తేనే ఇది పరిచర్య గెలుపుకు కారణం అవుతుంది. ఈ చేతులు కలుస్తేనే, ఈ అందరి చేతులు కలుస్తేనే ప్రభు మనల్ని మెచ్చే పరిచర్యగా మారుతుందండి. ఆమేనని చెప్తామా? మన పరిచర్య ప్రభుకి మెచ్చే పరిచర్యగా మారాలి. మన పరిచర్య ప్రభుకి ఇష్టకరమైన పరిచర్యగా మారాలి. మనం ప్రభుకి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. అందుకనే ప్రభు అంటున్నారు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. ఇలా గణపరచండి ప్రభుని. ఆమేన్. ఇది పరిచర్య, ఇది పరిచర్యకున్న లక్షణము. ఈ యూనిటీ కావాలి. ఆమేన్. ఈ ప్రేమ కావాలి. ఒకే ధ్యేయము, ఒకే ఆశ, ఒకే మనసు, అది కావాలండి. ఏక మనసు ప్రభుకి కావాలి.